స్టోరీస్ తెలుగు. దయ్యాల కోట, అడవిలో రహస్యం. హలో పిల్లలు, ఈ స్టోరీకి మీరివ్వాల్సిన టార్గెట్ 200 లైక్స్. టార్గెట్ పూర్తి చేస్తారు కదూ. ఇక పదండి, స్టోరీని ఎంజాయ్ చేద్దాం. చిన్ని, నువ్వు వచ్చేసావా? ఇప్పుడు అమ్మ ఆరోగ్యం బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజమే. మీ అమ్మ ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉంది. ఇప్పుడు ప్రయాణం చేయడం నీ వంతు శివా. నీ సమస్య ఏమిటో చెప్పు శివా. ముసలవ్వ, మా అమ్మా నాన్న డబ్బు లేక రోజూ గొడవలు పడుతూ ఉంటారు. మాకు తినడానికి ఒక్క పూట తిండి కూడా దొరకదు. మా ఊరిలో నీటి కరువు ఉంది. ఈ ప్రయాణం చేస్తే నిజంగానే మా కష్టాలు తీరుతాయా? నాకు అంతా అర్థమైంది. వెళ్ళు శివా, ఇక నీ ప్రయాణం మొదలవుతుంది. అరే, ముసలవ్వ వెళ్ళిపోయింది. ఎలా ప్రయాణం చేయాలో నాకేమీ చెప్పలేదు. శివ, నువ్వేం బాధపడకు. ముందు ఈ పండు తిను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. శివ చిన్ని ఇచ్చిన పండు తినగాని అందులోంచి ఒక కాగితం బయటికి వస్తుంది. అందులో ఇలా రాసుంది: 2 అక్షరాల పేరు నాది. నీటిలో నడవడం నా పని. నేను తలక్రిందులుగా అవ్వగలను. నా పేరు ఏంటి? ఏమై ఉంటుంది శివ? నేను ఒక పాత పుస్తకంలో చదివాను ఈ పొడుపు కథ. దీని సమాధానం ఓడా. శివ నోటి నుంచి సమాధానం రాగాని ఓ అద్భుతం జరిగింది. వారి ఎదురుగా ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఒక పడవ ఉంది. ఇక వెంటనే పడవలో కూర్చున్నాడు శివ. ఒక్క క్షణంలో అక్కడి నుంచి దూరంగా అతను ఎక్కడికో చేరుకున్నాడు. నేనెక్కడికి వచ్చాను? ఇక్కడ ఎవరూ లేరు. అరే, బహుశా అక్కడ ఎవరో కూర్చుని ఉన్నారు. ఏమైంది? మీరెందుకు దిగాలుగా ఉన్నారు? నా సమస్యకు పరిష్కారం లేదు బాబు. వెళ్ళు బాబు, వెళ్ళు. నన్ను ఒంటరిగా వదిలే. ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఇది నా ఓడ బాబు. ఆ ఓడ సహాయంతో నేను చాలా డబ్బు సంపాదిస్తాను. నా దగ్గర పెద్ద కోట, డబ్బు, కార్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒకసారి నా భార్య చికిత్స కోసం ఈ ఓడ ఐకంకు పెట్టవలసి వచ్చింది. అప్పటి నుండి నేను ఎంత ప్రయత్నించినా ఓడను విడిపించుకోలేకపోతున్నాను. మీకు కోట ఉందని చెబుతున్నారు. కోటని అమ్మి డబ్బులు కూడబెట్టి ఓడను విడిపించుకోండి. ఓడను దక్కించుకుంటే బంగ్లా మళ్ళీ కట్టించుకోవచ్చు. అదే నా సమస్య. నా కోటలో దెయ్యాలు బస చేస్తున్నాయని అంటున్నారు. అందుకే కోటని ఎవరూ కొనడానికి ముందుకు రావట్లేదు. కోట గత 5 ఏళ్లుగా మూతపడి ఉంది. లోపలికి వెళ్ళిన వారు భయంతో అరుస్తూ వణికిపోతూ బయటకు వస్తున్నారు. నేను మీ కోటను చూడవచ్చా? సరే బాబు, నువ్వు జాగ్రత్త. శివ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మురళితో కలిసి తన దయ్యాల కోటకు చేరుకున్నాడు. మురళి బయటే నిలబడి ఉన్నాడు. శివ ఒక్కడే లోపలికి వెళ్ళిపోయాడు. చాలాసేపు నిలబడిన తర్వాత కూడా శివ బయటకు రాలేదు. కాని కోటలో దయ్యాల శబ్దాలు పెరుగుతున్నాయి. మురళి చాలా భయపడ్డాడు. బయట నిలబడి అతను వణికిపోతున్నాడు. ఇక శివ ఎప్పటికీ బయటకు రాలేడని కూడా అనుకున్నాడు. అయితే కొంతసేపటికి శివ ఆ కోటలోంచి భయపడుతూ ఏడుస్తూ బయటకు వచ్చాడు. మురళీ గారు, మీ కోటలో ఒకటి కాదు, చాలా దెయ్యాలు, భూతప్రేత పిశాచాలు ఉన్నాయి. నేను ఈరోజు అర్ధరాత్రి మళ్ళీ కోట లోపలికి వెళ్తాను. కానీ మళ్ళీ ఎందుకు వెళ్తావు బాబు? అది కూడా అర్ధరాత్రి? అవును, కానీ మీరు నాతో పాటు ఇంకో 3 పంపించాలి. ఆ 3 గేటు దగ్గర బయట నిలబడి నేను పిలిచేదాకా నిలబడాలి. అలాగే. మురళి శివను తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం అర్ధరాత్రవ్వగానే కండలు తిరిగిన 3 పహిల్వాన్లను పిలుచుకొని శివ మళ్లీ అదే దయ్యాల కోటకు చేరుకున్నాడు. 3 పహిల్వాన్లు బయట గేటు దగ్గర నిలబడి ఉన్నారు.
శివ లోపలికి వెళ్ళాడు. దయ్యాల శబ్దాలు ఎక్కువవుతున్నాయి. ఒక్క నిమిషం కూడా అక్కడ నిల్చోవడం ఏ మనిషికి సాధ్యం కాదు. కాని శివ అక్కడ గట్టిగా నిలబడున్నాడు. కొంత సమయం తర్వాత శివ నిశ్శబ్దంగా వెళ్లి ఇంటి లైట్లు వెలిగించాడు. రండి రండి, తొందరగా లోపలికి రండి. రండి రండి, తొందరగా లోపలికి రండి. శివ గొంతు వినగానే ముగ్గురు పహిల్వాన్లు కోట లోపలికి వెళ్లి 2 దయ్యాలను పట్టుకున్నారు. ఇప్పుడు చెప్పండి, నా కోటలో దెయ్యాలుగా మారి 5 ఏళ్లుగా అందరినీ ఎందుకు భయపెడుతున్నారు? ఇందులో మా తప్పేమీ లేదు. మాకు యశ్వంత్ సార్ ఇలా భయపెట్టమని డబ్బిచ్చారు. ఇక మేము మా భర్తలతో అదే కోటలో ఇన్నేళ్ల నుంచి నివసిస్తూ ఉన్నాం. యశ్వంత్, నువ్వు నా స్నేహితుడివి అయ్యుండి కావాలని నన్ను ఎందుకు మోసం చేశావు? నేనింకా ఏం చేయగలను? నువ్వు ఇంత పెద్ద ఓడ కొనుగోలు చేసినప్పటి నుండి నా చిన్న ఓడ వ్యాపారం ఆగిపోయింది. పప్పు, బియ్యం, ఇతర సరుకులు అన్నీ విదేశాలకు నీ ఓడలోనే పంపుతూ ఉన్నారు. నా కస్టమర్లందరూ నీ దగ్గరకు వచ్చేశారు. అప్పుడే నువ్వు నీ భార్య చికిత్స కోసం నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఓడను తాకట్టు పెట్టావు. నేను నీ వ్యాపారాన్ని లాక్కోవడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అనుకున్నా. ఎలాగైనా సరే నీ ఓడను నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను. స్నేహంలో ఇంత పెద్ద ద్రోహాన్ని ఊహించలేదు. నువ్వు నాకిలా చేయగలవని నేనెప్పుడూ అనుకోలేదు. నన్ను క్షమించు. నా వ్యాపారం పూర్తిగా ఆగిపోవడంతో నేనిక ఏమీ చేయలేక ఈ దారిని ఎంచుకున్నాను. కానీ ఒక విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎంతోమంది పెద్ద మనుషులు ఈ ప్లాన్ను 5 ఏళ్ల పాటు బయట పెట్టలేకపోయారు. కానీ ఈ చిన్నబాబు ఎలా తెలుసుకున్నాడు? అవును, నన్ను చిన్నపిల్లోడు అనుకొని మీ ఇద్దరు జిమ్మిక్కుల దెయ్యాలు సగం భోజనం తిన్న ప్లేట్ని నేల మీద వదిలేశారు. భవనం పైన నా బట్టలు ఆరబెట్టారు. నాకు అల్మిరా నుండి కొన్ని దెయ్యాల ముసుగులు కూడా దొరికాయి. ఇక్కడ గడియారం గత 5 ఏళ్లుగా సరైన సమయాన్ని చూపిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు నాకు బాగా అర్థమైంది. అర్ధరాత్రి వస్తే అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చని. నేను అనుకున్నట్టే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఆ దేవుడు నీ కోరికలన్నిటినీ తీరుస్తాడు. మీరిద్దరూ స్నేహితులు కదా. ఈ స్నేహం కోసం ఒక పని చెయ్యండి. ఈ రోజు నుండి బియ్యమంతా మురళీగారి పెద్ద ఓడలోనే విదేశాలకు పంపండి. పప్పు, కూరగాయలు యశ్వంత్ గారి చిన్న ఓడలో విదేశాలకు పంపండి. అప్పుడు మీరిద్దరూ మీ కస్టమర్లను కోల్పోరు. ఇక మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. మంచి ఐడియా యశ్వంత్. మనం ఇలాగే చేద్దాం. తప్పకుండా అలాగే చేద్దాం మురళి. ఇప్పటి నుండి మనం మళ్ళీ మంచి మిత్రులుగా ఉండాలి. ఇప్పుడు నా పని అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నాను. శివ, వచ్చేసావా? శివ, ఇక నుండి నీ జీవితంలో పేదరికం దూరమవుతుంది. ఇక నువ్వు మంచిగా చదువు కూడా చదువుకోవచ్చు. ఇంటికి చేరగానే నీకు అన్నీ అర్థమవుతాయి. ముసలవ్వ, మరి నా సంగతి? ఇప్పుడు మీ ఇళ్లకు వెళ్ళండి. మీ సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. నిరుపేదలకు సహాయం చేయండి. ముసలవ్వ చెప్పినట్టుగానే చిన్ని శివల జీవితాలు ఆనందంతో నిండిపోతుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథలో మీకు నచ్చిన భాగం కామెంట్స్ రూపంలో తెలపండి.